హే గైస్ నమస్తే వైజాగ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బీచ్ కాబట్టి సో మన వజ్రాలతో బీచ్ కి బయలుదేరిపోయాం. మనం తీసుకున్న రూమ్ నుండి జస్ట్ 2 మినిట్స్ అంతే బీచ్ రోడ్డుకి వచ్చేసి బండిని పార్క్ చేసి అలా బీచ్ ని చూస్తూ నడుస్తుంటే భలే ఉంటుందబ్బా. ఇంకా బీచ్ నుండి వచ్చే గాలి, వేవ్స్ నుండి వచ్చే సౌండ్ నెక్స్ట్ లెవెల్ అంతే. బీచ్ రోడ్ లో ఎటు చూసినా ఫుడ్ ఉంటుంది తెలిసిందే కదా. అసలే మన వాళ్ళు ఆకలి మీద ఉన్నారు, ఇంకా ఆఫర్ ఇచ్చినట్టు ఉంది. ఇంకా స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మురిగి మిచ్చర్తో మొదలు పెట్టాం. ఇంకా అది ఇది అని ఏం లేదు, బాబాయ్ దగ్గర ఉన్న మొత్తం అన్ని ట్రై చేస్తాం. రౌండ్ 2 కి మోమోస్ తిందామని వచ్చేసాం. మన బాయ్స్ తెలుగు, హిందీ, తమిళనే కాదు మొత్తం అన్ని లాంగ్వేజెస్ కలిపి ఒక కొత్త లాంగ్వేజ్ కనిపెట్టారు. ఇంకా కామెడీ అయితే మామూలుగా లేదు. अंडा चाट पुलिहार दे दिया ఎండ చాటిందేం అందిందిలేం ఎన్న మోమో తిన్నాం తర్వాత మోమోస్ వచ్చేలోపు మన వాడికి అక్క దోశ తెచ్చేసాడు. ఫస్ట్ వెజ్ మోమోస్ చెప్పుకుని తినేసాం, చప్పగా భలే ఉన్నాయి. తర్వాత చికెన్ ఫ్రైడ్ మోమోస్ చెప్పాం, సేమ్ టు సేమ్ అచ్చం వెజ్ మోమోస్ తిన్నట్టే ఉంది, అసలు డిఫరెన్స్ లేదు. తర్వాత కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ అయితే తినేసాం. నేనైతే చాకోనట్స్ చెప్పాను, బాగుంది. ఈ తీటగల ఐస్ క్రీమ్ అన్నతో కూడా సేమ్ అదే భాషలో మాట్లాడుతున్నారు. ఆ అన్నకేం అర్థమైందో కానీ ఐస్ క్రీమ్ అయితే లోపల నుంచి తీసిస్తాడు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు బండి కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఇంకా నేను మనీ జగదంబ సెంటర్ మార్కెట్ లో తిరిగి రౌండ్ 4 మా ఊరు వంటకం రెస్టారెంట్ లో ఆగి వాళ్ళ ఊరు వంటకం బిర్యానీ ట్రై చేసాం. బిర్యానీ టేస్ట్ అయితే వర్త్ మామ, అంబియన్స్ కూడా బాగుంది. అదనమాట మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.